మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రాహ్మణులే పూజారులు అప్పుడు నవాబు వచ్చినాడు ఇక్కడికి పన్ను పన్ను ఇది గట్రా ఇప్పించుకుని వచ్చారు. అప్పుడు ఇక్కడ ఎల్లమ్మ పుట్టింది శిల. అప్పుడు గుర్రం కట్టేసినారు. అప్పట్లో గుర్రం కడితే ఇంకా పైనుండి అమ్మ సన్న పాపకి పైనుండి గుర్రం ఏమన్నా నాకు కట్టినావు అని పైనుండి గుర్రం కింద పడి తొనట్లాడి పైలా సన్న పాప పైలా వచ్చి చెప్పింది, నా తిరునాళ్ళ జరపాలా, నువ్వు నా గుర్రం మీదనే తిప్పాలా ఎల్లమ్మ నీకు సెట్టుకొని అని. అప్పుడు ఎంత 12 ఆయకట్లలో నేను ఏరుకున్నారు. అందరికీ పొలాలు ఇచ్చినారు. అంత వరకు ఒక పని. సరే, మీ పేరేం పేరు? బుచ్చన. ఆమె ఒక సిలువై నిలబడింది. నా బాబు తెచ్చి గుర్రం కట్టేసినాడు. ఆ గుర్రం ఏం చేసి రాత్రి కడుపు నొప్పి లేచి ఇట్లా అయితే పొద్దునేకి ఏదో పైలోకి వచ్చి చెప్పింది ఆయన. చెప్తే ఇక్కడ నా బాబు జరుపుతున్నాడు తిరణాల. 12 మంది ఆయకట్లం 24 ఎకరాల భూమికి మంగళలో సేవ చేయడానికి ఆయన తచ్చిమల్లకి ఇచ్చినారనుకో అమ్ముకున్నారు. అప్పట్లో దాంట్లో 12 మంది ఆయకట్లు. నా బాబు వచ్చినాడు ఊరిలోకి, వీడు ఇచ్చినాడు, ఇక్కడ కట్టేసుకున్నాడు. అది పైలే వచ్చి చెప్పింది అనమాట. నా దేవాలయంలో ఎందుకు కట్టేసినావు నువ్వంటే, నీకు ఏది చెప్తామని నేను కోరుకుంటాను, నేను ఇస్తా, నీకు ఏది కోరుకోటే నాకు తిరునాళ్ళు జరపాలా ఇట్లా. అదే ఆ శిల్వ కూడా రాసినేస్తారా కావాలా దీనికి. ఎన్ని సోమవారం మంగళవారం మాకు కావాలి. ఎన్ని బలిపిల్లలు కావాలి? 24 బలిపిల్లలు కావాలి. రేపు సోమవారం ఇన్ని, మంగళవారం ఇన్ని. ఒక పేరాట గొర్రె, ఒక బాణం గొర్రె 2 గేరల దానికి కొట్టాల. నైద్యాలు చేసి పెడతారు వాళ్ళు, దానికి కొట్టాల 2 గేరల దానికి. నంద్యాల జిల్లా ఒక భాగమైంది నందికొట్కూరు తాలూకా వడ్డవం గ్రామం. ఇక ఎల్లమ్మ దేవాలయము అసలు మామూలుగా గొప్పతనం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ కూడా 12 కులాలు కలిసి ఒక దేవస్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది ఇదే మొదటిసారి. దీంట్లో నాయ బ్రాహ్మణులు పూజారులు ఉంటారు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ నాయ బ్రాహ్మణులు పూజారులు అని తెలియదు. అంత గౌరవం ఇచ్చింది ఈ దేవాలయం. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మార్చి నెలలో తిరునాళ్ళ జరుస్తారు. దీంట్లో బండ్లు కట్టుకురావడము, పోతరాజు బండి తీసుకురావడము, ఇవన్నీ చాలా ఎక్కువ రాత్రిలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పగులు ఏం జరగదు, అంతా రాతే. ఇక ఈ గుర్రమాట అన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ గుర్రం కట్టుకోవడం వల్ల ఎల్లమ్మ గుర్రంల ద్వారా వచ్చిందని చెప్పేసి ఆ గుర్రమాట ఆ నాయ బ్రాహ్మణులు ఆడతారు. ఒక 5 రోజుల పాటు ఆడతారు. ఆ గుర్రం కూడా మళ్ళా పోతరాజు బండి అంపడి ఊర్లోకి పోయి వస్తుంది. అంటే దాని అంపడి మనిషి పోయి వెళ్తూ ఉంటారు. అది మీకు రాత్రిపూట వస్తే తెలుస్తుంది. ఇది నాకు తెలుసా. ఇది ఇంతవరకు కూడా ఈ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, ఈ ఆయకట్లు వాళ్ళందరూ కూడా తిరునాళ్ళప్పుడు కంపల్సరీగా ఊరికి రావాల్సింది. ఒక్కరు రాకపోయినా తిరునాళ్ళ జరగదు. అర్థమైందా? ఇది ఈ విషయం తెలిసిన విషయం అంతేనా. రెడ్లు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, కంసలి వాళ్ళు ఉన్నారు, ఒడ్ల వాళ్ళు ఉన్నారు, తెలుగు, బోయ, మాల, మాదిగ, ఇట్లా 12 కులాలు ఇంచుమించుగా. పోతురాజును ఎవరేస్తారండి? వాళ్ళు బైనోళ్ళు. ఆ బైనోళ్ళు వేస్తారు కదా. ఇప్పుడు పోతురాజు బండి ముందు వెళ్తుందా, పోతురాజు ముందు ఆయన వెళ్తాడు? ముందే వెళ్తాడు ఆయన. ఏదో వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది కదా, తీసుకొని వెళ్తుంటారు. వెనక బండి వెళ్తాడు. ఆ బండి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. చూడడానికి చిన్నపిల్లలు చూసి భయపడుతున్నారు. ఇప్పుడు ఇల్లుండి వస్తే మీకు అర్థం. మీ పేరేం పేరు? అమర్నాథ్ రెడ్డి.